మీరు చాట్‌జీపీటీతో మాట్లాడుతున్నప్పుడు, అది మీ ఫీలింగ్స్‌ని అండ్ మీ లాంగ్వేజ్‌ని నిజంగా అర్థం చేసుకుంటుందనుకుంటున్నారా? సారీ టు సే థిస్, బట్ యూ ఆర్ రాంగ్. బికాజ్ చాట్‌జీపీటీకి ఇంగ్లీష్ రాదు, తెలుగు అసలే రాదు. దానికి అర్థమయ్యే భాష నంబర్స్ మాత్రమే. సో, మరి చాట్‌జీపీటీకి లాంగ్వేజెస్ అర్థం కావంటున్నాడు. మరి అంత పర్ఫెక్ట్‌గా రిప్లై ఎలా ఇస్తుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. లెట్ మీ బ్రేక్ ఇట్ టు యూ. సో, చాట్‌జీపీటీ అర్థం చేసుకునేది నంబర్స్ మాత్రమే. సో, మనం టెక్స్ట్ చేసినప్పుడు చాట్‌జీపీటీకి లేదా మనం వాయిస్ మెసేజ్‌తో మాట్లాడినప్పుడు అసలు ప్రాసెస్ ఏం జరుగుతుందో ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్! వెల్కమ్ టు బ్రెయిన్ టు కోడ్. ఈరోజు మనం వీడియోలో అసలు చాట్‌జీపీటీ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది? ఆ ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది? ఒక్కసారి మనం టెక్స్ట్ చేసినప్పుడు వెనకాల ఏం రన్ అవుతుంది? అండ్ మళ్ళీ అవుట్‌పుట్ మనకు ఎలా వస్తుంది? ఈ మొత్తం డీటెయిల్ నేను ఈ ఒక్క వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో, యాజ్ ఐ సెడ్ చాట్‌జీపీటీకి ఓన్లీ నంబర్స్ మాత్రమే అర్థమవుతాయి. సో, మనం టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ స్టెప్ టోకెనైజేషన్. ఈ టోకెనైజేషన్ అనే స్టెప్‌లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఆహ్, ఐ ఐ లవ్ యాపిల్ అని చెప్పి దానికి ఒక టెక్స్ట్ ఇచ్చాం. సో, చాట్‌జీపీటీలో ఏమవుతుందంటే ముందు ఐ అనే వర్డ్‌కి ఒక ఐడీ అసైన్ అవుతుంది. ఐడీ ఈస్ నథింగ్ బట్ ఒక న్యూమెరిక్ వాల్యూ. సేమ్ వైస్ లవ్ అనే దానికి ఒక న్యూమెరిక్ వాల్యూ అసైన్ అవుతుంది. అండ్ యాపిల్ అనే దానికి కూడా ఒక న్యూమెరిక్ వాల్యూ అసైన్ అవుతుంది. ఇక్కడ ఈ న్యూమెరిక్ వాల్యూస్ ఎక్కడి నుంచొస్తాయి అంటే, మనకు చాట్‌జీపీటీ అండ్ ఇలాంటి ప్రతి మోడల్స్‌కి దాని ఇన్‌బిల్ట్ డిక్షనరీ ఒకటుంటుంది. సో, ఆ ఇన్‌బిల్ట్ డిక్షనరీలో ప్రతి వర్డ్‌కి ఒక ఐడీ అసైన్ అయ్యి ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ చాట్‌జీపీటీ చేసేది మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దాన్ని టోకెన్స్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యాపిల్ అనే వర్డ్‌ని ఐ వచ్చేసి దాని ఐడీ 101 అయ్యుండొచ్చు. సేమ్ లవ్‌కొచ్చేసి 207, యాపిల్‌కొచ్చేసి 501. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడీస్‌లో కన్వర్ట్ చేస్తుందది. దీన్ని మనం టోకెనైజింగ్ అంటాం. సో, ఇప్పుడు టోకెనైజేషన్‌లో మనకు ఇంకొకటి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ అని ఇచ్చారు. రన్నింగ్ అని ఇచ్చినప్పుడు ఈ మొత్తం వర్డ్‌ని కన్సిడర్ చేయదు. ఇట్ విల్ టేక్ ఔట్ దీస్ వర్డ్స్, వీటిని పక్కకు తీసేసి ఓన్లీ బేస్ వర్డ్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో, రన్ అని చెప్పి కన్సిడర్ చేస్తుందది. సో, రన్‌కి ఒక ఐడీ అసైన్ చేస్తుంది. అండ్, అండ్ ఇట్ నోస్ వెనెవర్ ఐఎన్‌జీ వచ్చినప్పుడంతా ఇది ప్రాసెసింగ్‌లో ఉంది అని చెప్పి. రన్నింగ్ అన్నప్పుడు ఇంకా ప్రాసెసింగ్ రన్ అవుతుంది అని చెప్పి ప్రాసెసింగ్‌లో ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సో, ఇట్ ఈస్ లైక్ బేస్ మోడల్ కట్ ఆఫ్ చేసి, ఆ బేస్ మోడల్‌కి ఒక ఐడీ అసైన్ చేస్తుంది. లైక్ 107 ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ రన్. సో, ఇది ఫస్ట్ స్టెప్ చాట్‌జీపీటీలో జరిగేది. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎంబెడింగ్. సరే, ఇప్పుడు టోకెన్స్‌లో కన్వర్ట్ చేసింది. చాట్ వర్డ్స్‌ని టోకెన్స్‌లో కన్వర్ట్ చేసింది. బట్ దాని మీనింగ్ ఎలా తెలుస్తుంది? సో, ఇక్కడొచ్చేసి నేను చెప్పినట్టు చాట్‌జీపీటీకి మీనింగ్స్ అవన్నీ అర్థం కావు. సో, ఇక్కడేమవుతుందంటే లెట్స్ అస్యూమ్ లైక్ ఒక గ్యాలక్సీ లాగా పెద్ద స్పేస్ ఉంది. ఈ స్పేస్‌లో వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్యాట్, బాల్, క్రికెట్ ఇలాంటివన్నీ ఒక స్పేస్‌లో ఉండిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్, బాల్ ఇవన్నీ లైక్ దగ్గర దగ్గర క్లస్టర్ అయ్యి ఉంటాయి. ఒకే ప్లేస్‌లో ఉంటాయి. సేమ్ వైస్ అలానే ఫుడ్ ఐటెమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చిప్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ వచ్చేసి దగ్గర దగ్గర ఉంటాయి. సో, దీనికి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీనికి బిర్యానీ అని చెప్పినప్పుడు సో, దీనికి బిర్యానీ టేస్ట్ తెలీదు. బట్ దీని యొక్క నంబర్ ఏదైతే టోకెన్ ఇస్తుందో, ఆ నంబర్ వచ్చేసి ఈ బ్రాకెట్‌లో ఫాల్ అవుతుంది. ఏదైతే ఫుడ్ బ్రాకెట్‌లో ఉందో అక్కడ. సో, ఇది బిర్యానీని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తుంది. సో, నౌ ఇట్ గాట్ టు నో ఈ మొత్తం బ్రాకెట్‌ని ఫుడ్ బ్రాకెట్ అంటారని చెప్పి. సో, బిర్యానీ అంటే ఏంటి అని అడిగినప్పుడు మీరు ఇట్ ఈస్ ఎ ఫుడ్ అని చెప్పగలుగుతుంది. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎంబెడింగ్. సో, దాని యొక్క డైమెన్షన్స్‌ని సెట్ చేస్తుంది.
సో, దట్స్ గుడ్. సో, మీరు ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ జేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డూ థిస్ కింగ్ మైనస్ మ్యాన్ ప్లస్ వుమెన్ అని చెప్పి టైప్ చేయండి. అదొచ్చేసి క్వీన్ అని చెప్పి ఇస్తుంది. సో, వీటి యొక్క ఎంబెడింగ్ వాల్యూస్ ఎప్పుడైతే మైనస్ అండ్ యాడ్ చేసామో అది ఈక్వల్స్ టు క్వీన్ యొక్క ఎంబెడింగ్ వాల్యూ. సో, ఇక్కడ మొత్తం దాని మీనింగ్ అండ్ అది అర్థం చేసుకునే విధానం మొత్తం త్రూ కాలిక్యులేషన్స్. సో, మనమొచ్చేసి ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనం టెక్స్ట్ ఇచ్చినప్పుడు చాట్‌జీపీటీకి అది ముందు వెక్టర్స్‌లో కన్వర్ట్ చేసి, దాని తర్వాత దాని యొక్క యూనివర్స్‌లో ఒక ప్లేస్‌లో ఆహ్, ఆ వెక్టర్‌ని విచ్ ఈస్ లైక్ ఆ టోకెన్‌ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తుంది అని చెప్పి మనకర్థమైంది. సో, ఇప్పుడొచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. కాంటెక్స్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ అటెన్షన్ మెకానిజం. ఇక్కడొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అని చెప్పి ఒక వర్డ్ ఉంది. ఓకేనా. బ్యాంక్ అని ఉందంటే ఇది రివర్ బ్యాంక్ అయినా అవ్వచ్చు, మనీ బ్యాంక్ అయినా అవ్వచ్చు. సో, చాట్‌జీపీటీ అండ్ ఇలాంటి మోడల్స్ ఏం చేస్తాయంటే, దాని బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉన్న వర్డ్స్‌ని మొత్తంని కన్సిడర్ చేసుకొని వాల్యూని అసైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ రివర్ బ్యాంక్ అని ఉందనుకోండి. వీటిని ఇప్పుడు దీనికి బ్యాంక్‌కి ఒక ఐడీ ఉంటుంది. అండ్ రివర్‌కి ఒక ఐడీ ఉంటుంది. రైట్? రివర్‌కి ఐడీ వచ్చేసి వాటర్ ఐడీకి దగ్గరలో ఉంటుంది గదా! మీకు నేను చెప్పినట్టు అదొచ్చేసి ఆ మొత్తం యూనివర్స్‌లో ఒక ప్లేస్‌లో ప్లేస్ అయ్యేస్తుంది. అండ్ ఆ దగ్గర దగ్గర ప్లేస్ అయ్యే వాల్యూస్ అన్నిటికి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని చెప్పినట్లు. సో, ఇప్పుడు వాటర్ అండ్ రివర్ అనేది దగ్గర దగ్గర ప్లేస్ అవుతాయి. సో, దానికి ఈ బ్యాంక్ అని జూసినప్పుడు ఓకే. ఈ బ్యాంక్ వచ్చేసి వాటర్ గురించి మాట్లాడుతున్నారు. విచ్ ఈస్ నథింగ్ బట్ లైక్ రివర్ బ్యాంక్ గురించి మాటలు జరుగుతున్నాయి అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సేమ్ వైస్ అదే మనీ బ్యాంక్ అని ఉన్నప్పుడు ఓకే. ఇక్కడ బ్యాంక్‌తో పాటు మనకు మనీ అనే ఐ మీన్ వర్డ్ ఉంది. విచ్ ఈస్ నథింగ్ బట్ మనీ అనే ఒక టోకెన్ ఉంది. బ్యాంక్ అనే టోకెన్ దగ్గర. సో, ఇది ఏటీఎం ఆర్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నారు అని జెప్పి కేటగరైజ్ చేసేస్తుంది. సో, దీనినే మనం అటెన్షన్ మెకానిజం అని జెప్పి జెప్తాం. సో, సింపుల్‌గా జెప్పాలంటే మనకు ప్రతి వర్డ్‌కి ఇప్పుడు ఐ లవ్ దోస అని రాస్తే ప్రతి వర్డ్‌కి ఇది నెక్స్ట్ వర్డ్స్‌తో కంపేర్ జేస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది అని జెప్పి. సో, ఇక్కడ దోష అనే వర్డ్ ఒక్కటి తీసుకుంటే మనము జస్ట్ ఒక ఎంబెడింగ్. బట్ లవ్ అనే వర్డ్ తీసుకుంటే ఇది గూడా ఒక ప్లేస్. ఐ అనే వర్డ్ తీసుకున్నా గూడా ఇదొక జస్ట్ సింగిల్ వెక్టర్. బట్ ఎప్పుడైతే ఈ 3 వెక్టర్స్ యొక్క వెయిటేజ్ తెలుస్తుందో, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఆ దోషని ఈ పర్సన్ లవ్ చేస్తున్నాడు. లైక్ దోష అంటే ఈ పర్సన్‌కి ఇష్టం అని జెప్పి కన్సిడర్ చేసేస్తుంది. సో, ఇది అటెన్షన్ మెకానిజం అన్నమాట. ఇది కాంటెక్స్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ అటెన్షన్ మెకానిజం అనే ఫేజ్‌లో జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఆన్సర్ ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. చాట్‌జీపీటీకి నిజమేంటి, అబద్ధమేంటి ఇలాంటివేమీ తెలీదు. ఇట్ జస్ట్ ఏ ప్రిడిక్షన్ మోడల్. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ద స్కై ఈస్ అని ఇచ్చినప్పుడు ఇంతే. ఈ 3 వర్డ్స్ మీరిచ్చినప్పుడు అది నెక్స్ట్ ఏ వర్డ్ రావచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంది. దాని యొక్క డేటాబేస్‌లోకెళ్ళి దాని యొక్క మొత్తం యూనివర్స్‌లో ఇంటర్నెట్‌లో ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్‌తో దీని తర్వాత ఏ వర్డ్ రావచ్చు అని చెప్పి చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ బేసిస్. బ్లూ అనేది లైక్ 90% ఆఫ్ ద కేసెస్‌లో ఉంది. డార్క్ అనేది 5% ఆఫ్ ద కేసెస్‌లో ఉంది. అలాగా లైక్ సైంటిఫిక్ మూవీస్‌లో అవేవేవో జరుగుతాయి గదా! అక్కడ గ్రీన్ గూడా అయితుంది స్కై. సో, అదొక 5% అనుకుందాం. ఇలా 5% యూనివర్సెస్ ఉంది. సో, దీంట్లో వచ్చేసి ఈ ప్రాబబిలిటీ ఎక్కువున్నది పిక్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో, ఇక్కడ మనకేమవుతుంది ద సెంటెన్స్ ద స్కై ఈస్ బ్లూ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత ఏంటి మళ్ళీ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సేమ్ లైక్ ఆ డేటాబేస్‌లో నెక్స్ట్ ఏ వర్డ్ ఉంది అని చెప్పి ఇప్పుడు వర్డ్ వర్డ్
వర్డ్ 1 అనుకుందాం. వర్డ్ 1 యొక్క ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ పర్సెంటేజ్ ఎంత? అండ్ నెక్స్ట్ వర్డ్ 2 యొక్క ప్రాబబిలిటీ, వర్డ్ 3 యొక్క ప్రాబబిలిటీ. ఇవి చెక్ చేసి దీనికి తర్వాత ఇంకొక వర్డ్‌ని అసైన్ చేస్తుంది. సో, మీరు చూడొచ్చు ఎప్పుడైతే మీకు చాట్‌జీపీటీ రిప్లేస్ ఇస్తుందో వర్డ్ తర్వాత వర్డ్ ప్రింట్ అవుతుంది. ఒకేసారి మొత్తం సెంటెన్స్ ప్రింట్ అయితే రాదు మీకు. ఇది దాని వెనకాల జరిగిన మెకానిజం. సో, ప్రతి వర్డ్ వచ్చేసి ఒక ఐడీ బేసిస్‌లో ఉంటుంది. ఇక్కడ గూడా దానికి వర్డ్ తెలీదు. ఐడీ మాత్రమే తెలుసు. ఈ యొక్క ఐడీ ఈ 3 ఐడీస్ తర్వాత మోస్ట్ ప్రాబబుల్‌గా ఈ ఐడీ వస్తుంది అని జెప్పి దానికి అర్థమవుతుంది గాబట్టి, ఈ ఐడీని మనకు ఇస్తుంది. సో, ఇది చాట్‌జీపీటీ వెనకాల జరిగే మొత్తం ప్రాసెస్. సో, నౌ యూ నో చాట్‌జీపీటీ వెనకాల ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అని జెప్పి. సో, వెనెవర్ యూ ఆర్ యూజింగ్ చాట్‌జీపీటీ మీ రిజల్ట్స్‌ని బ్లైండ్‌గా ఫాలో అవ్వకండి. ట్రై టు రివ్యూ యువర్ రిజల్ట్స్. బికాజ్ దీనికి ట్రూత్ ఏంటి, ఫాల్స్ ఏంటి అన్నది తెలీదు. సో, హెల్యూసినేషన్ కేసెస్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకోసమే ప్రతి ఒక్కరు చాట్‌జీపీటీని రివ్యూ చేసి దాని తర్వాతే దాని అవుట్‌పుట్‌ని యూజ్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తుంటారు. సో, ఇక్కడొచ్చేసి యూనివర్స్ ట్రైన్ చేసే యూనివర్స్ బట్టి దాని రిజల్ట్స్ వేరీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగనుకుందాం. ఇప్పుడు చాట్‌జీపీటీ మోడల్ లేదా ఇలాంటి మోడల్స్‌కి సైఫై డేటాతోని ట్రైన్ చేద్దాం దాని యొక్క మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు సైఫై మూవీస్‌లో ఏవేవో జరుగుతుంటాయి. సో, ఇక్కడొచ్చేసి సైఫై మూవీస్‌లో స్ట్రీట్స్ కూడా మాట్లాడుతుంటాయి. ఇలా ఏవేవో జరుగుతుంటాయి గదా! సో, ఎప్పుడైతే మనము ఈ మోడల్‌ని ఓన్లీ సైఫై డేటాతో ట్రైన్ చేసినప్పుడు దాని ప్రిడిక్షన్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు నార్మల్ ప్రిడిక్షన్ చేస్తున్నప్పుడు హ్యూజ్ డేటాలో ఇట్ నోస్ స్ట్రీట్ అనేది మాట్లాడదు అని చెప్పి. సో, అదొచ్చేసి దగ్గర దగ్గర ఫాలో వెక్టర్స్. బట్ ఎప్పుడైతే మీరు సైఫై డేటాతో ట్రైన్ చేస్తున్నారో స్ట్రీట్ అండ్ టాకింగ్ దగ్గర దగ్గర ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది చాలా నార్మల్ ఎగ్జాంపుల్. జస్ట్ మీకు అర్థం కావడానికి నేను ట్రై చేశాను. అండ్ హోప్ మీకు ప్రాసెస్ అర్థమైందనుకుంటా. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఆన్ దిస్ ప్లీజ్ కామెంట్ డౌన్. నేను నాకు కుదిరినంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా మీకేదైనా డౌట్ ఉంది, ఏదైనా పర్టిక్యులర్ సెక్షన్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా డౌట్స్ ఏవైనా ఉన్నాయి అసలు ఎలా జరుగుతుంది అని చెప్పి ఉంటే కామెంట్స్‌లో రాయండి. నేను ఒక నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను దాని గురించి. అంతవరకు ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై బై. Thank you for watching. Don't forget to subscribe and share.